ఏపీలో యోగాంధ్ర 2026 సందడి షురూ కానుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 2 వారాల పాటు ఏపీ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. జూన్ 21న జరిగే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో కోటి మందిని ఈ వేడుకల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. టెక్నాలజీని జోడించి సరికొత్త విధానాలతో ఈసారి యోగాంధ్రను ఎలా డిజైన్ చేశారు, గత ఏడాది విశాఖ వేడుకలకు ఈసారి అమరావతి ఈవెంట్కు ఉన్న వ్యత్యాసాలేంటి? లెట్స్ వాచ్. ఈసారి యోగాంధ్ర 2026 కార్యక్రమం సరికొత్త హంగులతో, టెక్నాలజీ జోడింపులతో రంగంలోకి దిగుతోంది. యోగాను కేవలం ఒకరోజు ఈవెంట్గా కాకుండా ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం కోటి మంది పౌరులను భాగస్వామ్యం చేయనున్నారు. రైతులు, మహిళా పొదుపు సంఘాలు, విద్యార్థులు, సెలబ్రిటీలు, మాజీ సైనికోద్యోగులు, ఆటో, లారీ అసోసియేషన్ల సభ్యులను ఇందులో యాక్టివ్ చేయబోతున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి నిరంతర పర్యవేక్షణ కోసం మంగళగిరి ఏపీ ఐఐసిలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు, విద్యార్థి దశ నుంచి ఆరోగ్యంపై అవగాహన పెంచేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల బోధనలో యోగాను అంతర్భాగం చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. టెక్నాలజీ ఒకవైపు, ఆరోగ్యం మరోవైపు అన్న చందంగా డిజిటల్ మానిటరింగ్తో ఈ వేడుకలు జరగనున్నాయి. గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర వేడుకలు ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శల పాలయ్యాయి. గిన్నిస్ బుక్ రికార్డులు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు, స్కోచ్ అవార్డులు సాధించి రికార్డుల పరంగా సత్తా చాటిన క్షేత్రస్థాయిలో కొన్ని వివాదాలు నడిచాయి. వేడుకలు ముగిశాక యోగా మ్యాట్లు ఎత్తుకుపోవడం, ప్రచార ఆర్భాటం కోసం ప్రధానిని మెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగిలేసిందంటూ విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. సగం మోదం, సగం ఖేదంగా సాగిన గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రభుత్వం మరింత పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది 1.5 లక్షల మంది శిక్షకులకు అదనంగా మరో 1,00,000 మందిని జోడించి మొత్తం 2.5 లక్షల మంది శిక్షకులతో నిత్య సాధకులను తయారు చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసింది. ఈసారి యోగాంధ్ర 2026 ప్రధాన కేంద్రం విశాఖ నుంచి రాజధాని అమరావతికి షిఫ్ట్ అయింది. జూన్ 21న యోగా ఈవెంట్ ను అమరావతిలో కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొనే ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి 25,000 మంది హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి, అక్కడి అభివృద్ధికి ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతకు ఈ నిర్ణయమే నిదర్శనంగా కనిపిస్తోంది. కేవలం అమరావతిలోనే కాకుండా రాష్ట్రంలో 28 జిల్లాల్లో 28 ఇతివృత్తాలతో 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రోజుకు 4 చోట్ల చొప్పున యోగా ప్రదర్శనలు ఉంటాయి. జూన్ 7 నుంచి 20 వరకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 4 విభాగాలుగా పోటీలు నిర్వహించి విజేతలను అమరావతి వేడుకలకు ఆహ్వానించనున్నారు. ఈ యోగాంధ్ర వేడుకల్లో మరో ఆసక్తికర అంశం ప్రభుత్వం యోగా అండ్ ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించిన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు నేతృత్వంలో రూపొందించిన యోగా వీడియోలను ఉచితంగా ప్రమోట్ చేయడం. 8142404888 అనే వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా లేదా సంజీవని యాప్ ద్వారా ఈ 4 కేటగిరీల ఉచిత వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ ఒక ప్రముఖ సిద్ధాంతి రూపొందించిన డిజిటల్ కంటెంట్ ను ప్రజల ఇంటి వద్దకు ఉచితంగా తీసుకెళ్లడాన్ని చర్చనీయాంశంగానే చూడాలి. రాజకీయాలు, గత వివాదాలు ఎలా ఉన్నా యోగా అనేది ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రతి ఇంటికి యోగాను చేరువ చేస్తూ ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలపడం ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సంకల్పాన్ని ప్రజల ఆరోగ్య సుస్థిరత కోసం చేపట్టిన ఒక మంచి కార్యక్రమంగానే భావించాలి అంటున్నారు పరిశీలకులు. రాజకీయ విమర్శలు, గత ఏడాది వివాదాలను పక్కన పెడితే యోగాంధ్ర 2026 ద్వారా జనబాహుల్యంలోకి యోగాను బలంగా తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. ముఖ్యంగా నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవన శైలిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఈ సరికొత్త సంకల్పం ఎలాంటి మైలురాళ్లను సృష్టిస్తుందో చూడాలి.